టర్మ్ ఇన్సూరెన్స్. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎందుకు తీసుకోవాలి? తీసుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి? ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక పార్ట్ అన్నమాట. అర్థమైందా? పేర్లోనే ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ కి ఒక ఫిక్స్డ్ టర్మ్, అది మేబీ 10 years కావచ్చు, 20 years కావచ్చు, 30 years కావచ్చు, 40 years కావచ్చు. ఒక టర్మ్ కి మన మీద మనం తీసుకునే ఇన్సూరెన్స్ నే టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. అర్థమైందండి? ఈ టర్మ్ లో మనకి రిస్క్ అయిందనుకోండి, ఎంతైతే కవరేజ్ ని మనం చూస్ చేసుకున్నామో అంత కవరేజ్ ని ఆ బీమా సంస్థ మన కుటుంబానికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్ ఏజ్ 30. అతను 30 years టర్మ్ కి 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకున్నాడు మంచి కంపెనీ వద్ద. సో అతని ఏజ్ 30. నెక్స్ట్ 30 years టర్మ్ ని చూస్ చేసుకున్నాడు. అంటే అతనికి 60 years వచ్చే లోపు ఏమైనా జరిగితే బీమా సంస్థ 2 కోట్ల డబ్బుని వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. సో అతను లేకపోయినా కూడా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు. ఒకవేళ అతనికి 60 ఏజ్ వచ్చేంత వరకు బ్రతికే ఉన్నాడు అనుకోండి, ₹1 కూడా వెనక్కి ఇవ్వదు. ఎస్, ప్రతి ఇయర్ ఎంతైతే ప్రీమియం కట్టాడో ఆ ప్రీమియం ₹1 కూడా వెనక్కి రాదు. రిస్క్ అయితే మాత్రమే 2 కోట్ల డబ్బు వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది. మీరు అడగొచ్చు, అదేంటి ఆ టర్మ్ అంతా బ్రతుకుంటే ₹1 కూడా వెనక్కి రాదా? కష్టపడి కట్టాం కదా ప్రీమియమ్స్ ప్రతి ఇయర్. ఇది అలాగే వర్క్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకున్నారండి. ఆ మంత్ లో ఒక్క దొంగతనం కూడా జరగలే, దొంగలు పడలేదు కదా అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ వద్దకు వెళ్ళి జీతాన్ని వెనక్కి తీసుకుంటారా? తీసుకోరు కదా. ఒక సెక్యూరిటీ, ఒక బీమా, ఇది కూడా అంతే. జీవితానికి ఒక సెక్యూరిటీ. పొరపాటున రిస్క్ అయితే కుటుంబానికి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు వెళ్ళాలని ముందుగానే డబ్బులు కడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 years కట్టారు. ఇయర్ కి 14,000, 28,000 కట్టారు. థర్డ్ ఇయర్ రిస్క్ అయిందనుకోండి, అప్పుడు కూడా 2 కోట్ల డబ్బు బీమా సంస్థ ఇస్తుంది కదా. మనం కట్టింది ఎంత? 14, 28, కానీ ఇచ్చేది 2 కోట్లు. బెనిఫిటే కదా. సో ఒకవేళ బ్రతుకున్నాం అనుకోండి, బ్లెస్సింగ్, దేవుడు కరుణించాడు, మనకేం జరగలేదని చెప్పి ఆనందపడాలి తప్ప అలా వెనక్కి రాలేదని చెప్పి మీరైతే ఇబ్బంది పడకూడదు. కావాలంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని చెప్పి ఇందులోనే ఉంటుంది, దాన్ని చూస్ చేసుకోవచ్చు. దాన్ని చూస్ చేసుకుంటే ఎంతైతే కట్టామో అదంతా వెనక్కి వస్తుంది. కాకపోతే ప్రీమియం కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. రిటర్న్ ఆఫ్ ప్రీమియం లేకుండా మనం కనుక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటే 2 కోట్ల కవరేజ్ గల ప్లాను 876 ఆ విధంగా ఉండొచ్చు. ప్రతి మంత్లీ కట్టొచ్చు, లేకపోతే ఇయర్లీ కట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు ఎవరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి? ఎవరి మీదైతే డిపెండెన్స్ ఉన్నారో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుటుంబ పెద్ద, మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదిస్తున్నారు. హౌస్ వైఫ్. సో వైఫ్ కి ఇన్కమ్ లేదు, మీ ఇన్కమే. పిల్లలు ఉన్నారు, ఇన్కమ్ లేదు, మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. పేరెంట్స్ ఉన్నారు, పాపం ఏజ్ ఎక్కువైంది, సో పని చేయలేరు, మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అలాంటప్పుడు మీ పేరు మీద ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే. ఎందుకండి, ఇప్పుడు మనం చాలా అప్పులు తెస్తూ ఉంటాం, లేకపోతే హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఇలా తీసుకుని ఉంటాం. ఈఎంఐస్ ప్రతి మంత్ కడుతూ ఉంటాం. జీతం వస్తుంది, కడుతూ ఉన్నాం. ఇంటి ఖర్చులు, జీతం వస్తుంది, కవర్ అయిపోతుంది. రేపు మనం లేకపోతే మన కుటుంబ సభ్యులు ఈఎంఐస్ కట్టగలరా? స్కూల్ ఫీజులు కట్టగలరా? మన పేరెంట్స్ ఓన్ గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరా? ఇవన్నీ జరగవు. ఎందుకంటే వాళ్ళందరూ మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మనం లేకపోతే కుటుంబం ఆర్థికంగా రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం చాలా మంచిది. తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్ ని మంచి కంపెనీ వద్ద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రిస్క్ అయితే వాళ్ళు క్లెయిమ్ కి అప్లై చేస్తే 2 కోట్లు వస్తాయి. సో ఆ డబ్బుతో అప్పులన్నీ తీరుస్తారు. అట్లీస్ట్ ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్ గా ఉంటారు. సో అందుకనే కుటుంబ పెద్దలు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాల్సిందే. చాలా మంది ఏం చేస్తారంటే, నాకేమవుతుంది, నేను హ్యాపీగా ఉన్నా, స్ట్రాంగ్ గా ఉన్నా, కండ్లున్నాయి, నాకు అక్కర్లా అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య మనం తినే తిండికి, పీల్చే గాలికి, పొల్యూషన్ వల్ల, కల్తీ వల్ల ఎన్ని రోజులు ఉంటామో గ్యారంటీ లేకుండా పోయింది. బయటికి వెళ్తే వేరే వాళ్ళ తప్పు వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మనం కరెక్ట్గా ఉంటే సరిపోద్దా? అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఇలా ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. గ్యారంటీ లేదు ప్రాణానికి. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి ప్రీమియం లాక్ అయిందా ఆ టర్మ్ అంతా అదే ప్రీమియం. అదే మీరు
తీసుకోవచ్చులే అని చెప్పి ఒక 10 years తర్వాత తీసుకుంటాకి ట్రై చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీ ఏజ్ పెరుగుంటుంది, జబ్బులు ఏవోటి వచ్చే ఉంటాయి, అండ్ హెల్త్ కండిషన్ కూడా మేబీ బాగోకపోవచ్చు 10 years తర్వాత. అప్పుడు ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడం మంచిది. అలా అని చెప్పి బ్లైండ్గా ఏదో ఒక కంపెనీ వద్ద తీసుకోకూడదు. చాలా చూడాలి, తీసుకునే ముందు చాలా చెక్ చేసుకోవాలి. వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎప్పుడైనా సరే 95% కంటే ఎక్కువ ఉండాలి. 98, 99 ఫైన్, అంతేగాని 90, 89, 88 ఇలా ఉంటే తీసుకోవద్దు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీకి 100 క్లెయిమ్స్ వచ్చాయి. ఈ 100 క్లెయిమ్స్ లో ఈ కంపెనీ 95 క్లెయిమ్స్ ఇచ్చింది, 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95%. అదే వేరే కంపెనీకి 100 క్లెయిమ్స్ వచ్చాయి, 100 క్లెయిమ్స్ లో 99 క్లెయిమ్స్ ఇచ్చేసింది, ఒక్క క్లెయిమ్ ని మాత్రమే రిజెక్ట్ చేసింది అనుకోండి, ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99. కొన్ని కంపెనీస్ ఉంటాయండి 100 క్లెయిమ్స్ వస్తే 60 క్లెయిమ్స్ మాత్రమే ఇస్తాయి, 40 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దాని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 60. సో చూసుకోండి, దేనికైతే 95% కంటే ఎక్కువ ఉందో ఆ కంపెనీస్లో మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. చాలా మంది బ్లైండ్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని మాత్రమే చూస్తారు. ఇంకొకటి చూడాలి దాంతోపాటు, ఏంటది? అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ 100 మంది కలిపి ఎంత అమౌంట్కి క్లెయిమ్కి అప్లై చేశారు, ఎంత అమౌంట్కి అప్లై చేస్తే ఎంత అమౌంట్ ని మాత్రమే ఈ కంపెనీ క్లెయిమ్ ఇచ్చిందో చెప్పేదే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఇందాక ఎగ్జాంపులే మాట్లాడుకుందాం, 95 క్లెయిమ్స్ మాత్రమే ఈ కంపెనీ ఇచ్చింది. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95. సో ఈ 95 క్లెయిమ్స్ చిన్న అమౌంట్లు, చిన్న క్లెయిమ్లు, ఒక్కో క్లెయిమ్ 20 lakhs అనుకుందాం. సో ఈ కంపెనీ 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది. ఈ 5 క్లెయిమ్స్ పెద్ద అమౌంట్ అనుకుందాం, అంటే ఒక్కో క్లెయిమ్ 1 crore. అర్థమైందా అండి? సో 95 into 20, ఎందుకంటే ఒక్కో క్లెయిమ్ 20 lakhs మాత్రమే చిన్న అమౌంట్లు. సో 95 into 20 lakh అంటే 19 crore. 19 crore మాత్రమే ఇచ్చింది. ఇంకో 5 కోట్లు, 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది కదా, ఒక్కో క్లెయిమ్ 1 crore. సో 5 into కోటి ఎంత అండి? 5 కోట్లు. సో 100 మంది కలిపి 24 కోట్లకి అప్లై చేస్తే ఈ కంపెనీ మాత్రం 19 కోట్లు మాత్రమే ఇచ్చింది. 24 కోట్లు ఎక్కడ, 19 కోట్లు ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది. కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95. చూడ్డానికైతే మంచిగా ఉంది. 100 క్లెయిమ్స్ లో 95 క్లెయిమ్స్ ఈ కంపెనీ ఇచ్చింది. కాకపోతే ఈ 100 మంది కలిపి 24 కోట్లకి అప్లై చేస్తే జస్ట్ 19 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీన్ని చెప్పేదే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కంపెనీ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో 79%. ఎప్పుడైనా సరే 80% కంటే ఎక్కువ ఉండాలి. 85, 90, 95 ఇలా ఉండాలి. మినిమం 80 అన్న ఉంటే మంచిది. దీన్ని చెక్ చేయాలన్నా గూగుల్లోకి వెళ్ళి పలానా ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఎంత అని చెప్పి కొట్టండి, చూపిస్తుంది. 85, 90, 95 ఇలా ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో. ఈ సాల్వెన్సీ రేషియో అనేది ఎప్పుడైనా సరే 150% కంటే ఎక్కువ ఉండాలి. 150% కంటే తక్కువ ఉందనుకోండి, అస్సలు మీరైతే తీసుకోవద్దు. అసలు సాల్వెన్సీ రేషియో అంటే పలానా కంపెనీ వద్ద, XYZ కంపెనీ వద్ద చాలా మంది ఆల్రెడీ టర్మ్ ప్లాన్ తీసుకుని ఉంటారు. బై ఎనీ ఛాన్స్ ఒక సునామీ వచ్చింది, అంటే పెద్ద సునామీ వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఈ కంపెనీ యొక్క కస్టమర్లు చాలా మంది చనిపోయారు. ఎక్కువ మంది చనిపోతే అందరికీ క్లెయిమ్ ఇచ్చేంత డబ్బు ఈ కంపెనీ వద్ద ఉండాలి కదా. అసలు డబ్బు ఉందో లేదో చెప్పేదే సాల్వెన్సీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సిటీలో సునామీ వచ్చి చాలా మంది చనిపోయారు. అందరూ ఒకేసారి క్లెయిమ్ కి అప్లై చేశారు. సో 1000 కోట్లు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది కంపెనీ. సో ఈ కంపెనీ వద్ద 1000 కోట్లు అప్లై చేశారు కదా, ఎంత డబ్బు ఉందో చెప్పేదే సాల్వెన్సీ రేషియో. ఒకవేళ 1500 కోట్ల డబ్బు ఉంది, క్లెయిమ్ మాత్రం 1000 కోట్లు, అంటే సాల్వెన్సీ రేషియో 150%. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు కావాలి, ఈ కంపెనీ వద్ద 2000 కోట్లు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 200%. అదే 1000 కోట్లు కావాలి, సో ఈ కంపెనీ వద్ద 800 కోట్లు మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 80%. ఎప్పుడైనా సరే 150% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే వద్దు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కవరేజ్. చాలా మంది 10 lakhs, 20 lakhs, 30 lakhs ఈ విధంగా చిన్న కవరేజ్ అమౌంట్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే కవరేజ్ అమౌంట్ అన్నది ఎక్కువ ఉండాలి. మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి ఆ డబ్బు సరిపోవాలి. వాళ్ళ ఫ్యూచర్ కాస్త బెటర్గా ఉండాలంటే ఎక్కువ కవరేజ్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా సరే మన యాన్యువల్ ఇన్కమ్
మనం సంవత్సరానికి ఎంతైతే సంపాదిస్తున్నామో ఇంటూ 15 టైమ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs సంవత్సరానికి 10 lakhs సంపాదిస్తున్నారు. 10 lakhs ఇంటూ 15 1.5 CR 1,50,00,000 కవరేజ్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అప్పులు ఉన్నాయి, ఒక 50 lakhs అప్పు ఉందనుకోండి, అలాంటప్పుడు 2 CR ని చూస్ చేసుకుంటే మంచిది. అండ్ మీరు ఎక్కడైతే తీసుకుంటూ ఉన్నారో అక్కడ ఆ ప్లాన్ లో కవరేజ్ అన్నది ఎక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి. కొన్ని కంపెనీస్ ఉంటాయి కవరేజ్ తక్కువ ఉంటుంది, ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. వద్దు, ఎప్పుడైనా ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వన్ టర్మ్. చాలా మంది 99 ఏజ్ వచ్చేంత వరకు టర్మ్ పెట్టుకుంటూ ఉంటారు. అవసరం లేదు, మనకి 60 ఏజ్ వచ్చేంత వరకు చాలు. ఎందుకు చాలా మంది 60 ఏజ్ వచ్చేంత వరకు చాలు అంటారంటే, మనకి 60 ఏజ్ వచ్చేసరికి మన పిల్లలు జాబ్ చేస్తూనో లేకపోతే బిజినెస్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతారు. సో వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉండరు ఆ టైంకి. సో మనకి 60 ఏజ్ వచ్చేంత వరకు చాలు. 60 కంటే ముందు ఖచ్చితంగా వాళ్ళు చదువుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటారు. ఆర్థికంగా వాళ్ళైతే ఇంకా స్టాగ్నెంట్ గా ఉండరు. సో మనకి 60 ఏజ్ వచ్చేంత వరకు సరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ కస్టమర్ సర్వీస్. ఏ కంపెనీ వద్ద అయితే తీసుకుంటూ ఉన్నారో దాని కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో చూసుకోండి, గూగుల్లో కొట్టండి XYZ ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్, XYZ ఇన్సూరెన్స్ కంపెనీ రేటింగ్స్, రివ్యూస్ అని కొట్టండి. చదవండి, చదివితే మీకే క్లారిటీ వస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ దాంతో పాటు కంప్లైంట్స్. గూగుల్లోకి వెళ్ళి ఈ XYZ కంపెనీకి 10,000 క్లైమ్స్ కి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో కొట్టండి, డేటా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ కంప్లైంట్స్ అనేవి తక్కువ ఉండాలి. అసలు కస్టమర్స్ కంప్లైంట్ ఇస్తున్నారంటే IRDAకి ఎందుకు ఇస్తారు? ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉండి ఆ కంపెనీ కనుక క్లైమ్ ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కంప్లైంట్ ఇస్తారు IRDAకి. అందులో చదవండి ఏ కంపెనీకి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. 10,000 క్లైమ్స్ కి ఏ కంపెనీకి అయితే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయో దానికి దూరంగా ఉండండి, దేనికైతే తక్కువ ఉన్నాయి కంప్లైంట్స్ దాని దగ్గర తీసుకోవడం మంచిది. ఇలా అన్ని చదివి నచ్చిన కంపెనీ వద్ద తీసుకోండి. అర్థమైందా అండి నేను చెప్పింది? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి, కంప్లైంట్స్ తక్కువ ఉండాలి, రేటింగ్స్ రివ్యూస్ మంచిగా ఉండాలి. ఇవన్నీ చూసుకొని మంచి కంపెనీని మీరైతే చూస్ చేసుకోండి. మీరు నన్ను అడగొచ్చు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొని. కావాలంటే చెప్తా. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లోనే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంది. దాన్నే కంపేర్ మనమైతే చేద్దాం. సో ఈ కంపెనీకి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7 ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ సాల్వెన్సీ రేషియో 201%. ఎప్పుడైనా సరే 150% కంటే ఎక్కువ ఉండాలి. ఈ కంపెనీకి 201% ఉంది. అండ్ దాంతో పాటు అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అది 80% కంటే ఎక్కువ ఉంది. సో మినిమం 80 ఉండాలి. సో 80 కంటే ఎక్కువ ఉంది ఈ కంపెనీలో. అండ్ దాంతో పాటు 2 కోట్ల కవరేజ్ గల ప్లాను ఈ కంపెనీలో 876 per month నుండి స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, కవరేజ్ ఎక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి. ఫైన్. దీంట్లో 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్ డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. సో 876 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు అసెట్స్ అండర్ మేనేజ్డ్ అది చూసుకున్నట్లయితే 1,75,000 కోట్లు, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతో పాటు ఫస్ట్ ఇయర్ ప్రీమియం, ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ ఉంది. ఒకవేళ మీరు ఉమెన్ అనుకోండి, లైఫ్ టైం మీరు కట్టే ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఫ్యూచర్ లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే 3 గంటల్లో క్లైమ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రమే 3 గంటల్లో క్లైమ్ అన్నది వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ఉంది. అంటే ఫ్యూచర్ లో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, నా పిల్లలు జాబ్ లో జాయిన్ అయ్యారు, ఇంకా టర్మ్ ఉంది, ఎందుకు వేస్ట్ అని మీకు కనుక అనిపిస్తే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయ్యే టైంలో అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టారో అదంతా వెనక్కిస్తారనమాట. ఈ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉంది. చాలా రైడర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన రైడర్ని మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి కంపెనీకి సంబంధించిన డేటాని చెక్ చేసుకోండి. నేను కేవలం ఒక కంపెనీకి సంబంధించిన ఒక ప్లాన్ డేటా మాత్రమే చెప్పా. అన్నీ ఉన్నాయి, మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీరు కనుక ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ యొక్క ప్రీమియం చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే, మీకు ఎంత పడుతుందో చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే మీకు మంత్లీ ప్రీమియం లేకపోతే ఇయర్లీ ప్రీమియం ఎంత పడుతుందో చూపిస్తుంది. ఒకవేళ నచ్చితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే బ్లైండ్గా ఈ కంపెనీలోనే తీసుకోండి అని నేను చెప్పట్లా, ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నా. ప్రతిదీ కంపేర్ చేసుకోండి, ప్రతిదీ చెక్ చేసుకోండి, ఏది నచ్చితే అక్కడ మాత్రమే తీసుకోండి. ఒకవేళ దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.